రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండగగా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీవారు విహరించనున్నారు. ఈ అశ్వవాహన సేవతో వాహన సేవలు పూర్తి కానున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా మహారథంపై శ్రీ మలయప్ప స్వామివారు విహరించనున్నారు. ఇక తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఇక గురువారం ఉదయం పుష్కరిణిలో శ్రీవారి చక్ర స్నానం, అదే రోజు సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుమల ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి కాసేపట్లో అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీవారు విహరించనున్నట్టుగా తెలుస్తోంది. బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏదైతే ఈ నెల గత నెల ఏదైతే సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా టిటిడి పాలక మండలి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏదైతే సెప్టెంబర్ 24వ తేదీన సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం, 23వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యి, అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టమైనటువంటి 5వ రోజు రాత్రి గరుడ వాహనాన్ని కూడా తిలకించడానికి భక్తులు భారీగా తిరుమల చేరుకున్నారు. ఏదైతే బ్రహ్మోత్సవాలు 5వ రోజు రాత్రి స్వామివారికి ఇష్టమైనటువంటి గరుడ వాహనాన్ని తిలకించేందుకు కూడా తిరుమలకు దాదాపుగా 3 లక్షల మంది తిరుమలకు చేరుకున్న నేపథ్యంలో వారికి వాహన మండపంలో, అదేవిధంగా శ్రీవారి ఆలయ 4 మాడా వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కూడా ప్రతి వాహనాన్ని కూడా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఆలయ 4 మాడా వీధుల్లో 6 గంటల సేపు వాహనాన్ని భక్తులు తిలకించేలా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన గరుడ సేవను అయితే దిగ్విజయంగా పూర్తి చేశారు. అటు తర్వాత గరుడ సేవలో కూడా ఎటువంటి చిన్న లోపాలు కూడా లేకుండా అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు వెల్లిస్తూ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు, అదేవిధంగా అధికారులు, ఉద్యోగస్తులు, శ్రీవారి సేవకులు కూడా గరుడ సేవను పూర్తిగా దిగ్విజయంగా నిర్వహించారని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో తర్వాత మరుసటి రోజు అయినటువంటి హనుమంతు వాహనం, అదేవిధంగా నిన్న కూడా సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంతో కూడా అంగరంగ వైభవం ప్రతిరోజు పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎనిమిది రోజు ఉదయం కూడా మహారథంపై కూడా తిరుమల శ్రీవారు మలయప్ప స్వామి 4 మాడా వీధులు ఊరేగుతూ భక్త జన సంద్రోహం మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 8వ రాత్రి అశ్వవాహనం కూడా కల్కి అవతారంలో శ్రీవారు ఆలయ 4 మాడా వీధుల్లో విహరిస్తూ కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాలు రేపు ఉదయం చక్రస్థానంతో కూడా ముగియనున్నాయి. ఏదైతే బ్రహ్మోత్సవాలు 5వ రోజు రాత్రి దాదాపుగా 1,19 లక్షల మందికి కూడా అన్నప్రసాద వితరణ చేశామని ఇప్పటికే టీటీ అధికారులు అన్నప్రసాద వితరణ జరిగింది. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఇది కూడా అన్న ప్రసాదంతో పాటు నీళ్లు కూడా ఒక్కరికి కూడా ఖచ్చితంగా అందించామని చెప్పి 99.9% భక్తులు సంతృప్తికరంగా వ్యక్తం చేశారని ఇప్పటికే అధికారులు అయితే ధీమాగా ఉన్నారు. ఏదైతే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇప్పటికే టీటీ అధికారులు ఒక సవాలుగా తీసుకుని, ఏదైతే గత జనవరిలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి దాదాపుగా తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో కూడా 6 మంది ఛత్తీస్గఢ్ 6 మంది ముద్దేదిగా దాన్ని సవాలుగా తీసుకున్నటువంటి తిరుపతి అర్బన్ పోలీసులు ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాలు కూడా 2 రోజుల ముందే కూడా ఛార్జ్ తీసుకున్న తర్వాత వరుస సమావేశంలో కూడా ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవాల మీద సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికైతే సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాయి. రాధిక. ఓకే, రైట్ గోపి.